అధ్యక్షుడిని ఈరోజు గుంటూరు లాడ్జీ సెంటర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర శ్రీమతి డాక్టర్ రమాబాయి గారి జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది. మరి రమాబాయి గారు అనేకమైన కష్టాలు పడి చాలా ఇబ్బందులు పడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లండన్ చదువుకునేటప్పుడు అనేకమైన సార్లు ఆమె పిడకలు కొట్టుకుంటూ ఆమె మిలిగిచ్చిన డబ్బులన్నీ కూడా లండన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవటానికి పంపించిన గొప్ప మహాతల్లి మా రమాబాయి గారు. అంత గొప్ప మహాతల్లి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈ దేశానికి ఇచ్చింది. ఆమె డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకునేటప్పుడు వాళ్ళ పిల్లలకు బాగోపోయినా కానీ, వాళ్ళ పిల్లలు చనిపోతున్నా కానీ ఆమె కష్టాలు, ఆమె కన్నీళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ చెప్పకుండా భారతదేశానికి ఒక పెద్ద ముఖ చిత్రం దిద్దుతున్నాడు మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈయనకి కష్టాలు కన్నీళ్ళు చెప్పకూడదు. నా దేశంలో నాయసమంటే అంటరాని వాళ్ళు, అనగరాని వాళ్ళు అందరూ కూడా అనేకమైన కష్టాలు పడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ విముక్తి కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకుంటున్నాడు కాబట్టి ఆయనకి ఎటువంటి బాధలు చెప్పకూడదని గొప్ప మహాతల్లి డాక్టర్ రమాబాయి గారు అంత గొప్ప మేధావుగా ఆమెను చదివించి నేటికి ఇదిగో ఈ భారతదేశం 70 సంవత్సరాలు భారతదేశం స్వతంత్రంగా మొన్న సెలబ్రేషన్ కూడా చేసుకోవటం జరిగింది. అంత గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మన రాజ్యాంగం రాసిచ్చి బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వతంత్రంగా బతికే ఆశయాల కోసం స్వతంత్రం కోసం ఉండాలని చెప్పి మంచి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అటువంటి తల్లికి మన గుంటూరులో నివాళులు అర్పించాం. మరి అదేవిధంగా రమాబాయిని ఫేస్బుక్లో, వాట్సాప్లో ఇది కాదు, మనం ఆమెని ప్రత్యేకంగా ఆమెకి నివాళులు అర్పించాలి. ప్రతి ఒక్కరు ఆమె గురించి తెలియపరచాలి. అనేకమైన మహిళలకి ఆమె చరిత్ర మనం పంపించాలి. మహిళలందరూ కూడా డాక్టర్ రమాబాయి లాగా మనుషులు తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జైభీం చెప్తూ ముగించుకున్నాం. జోహార్ డాక్టర్ రమాబాయి గారు.